గత ఆదివారం రోజు రాత్రి 7:30 గంటల సమయంలో పెద్ద పెండెకల్ సర్పంచ్ జయమ్మను అదే గ్రామానికి చెందినటువంటి తలారి నరసింహులు అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నం చేసి, అంతేకాకుండా తిరిగి ఆ అత్యాచారం ప్రయత్నం చేసిన తర్వాత వీళ్ళకి ఫోన్లు చేసి, మీరు రండి, ఆ సర్పంచ్ నేను తీసుకొని వస్తున్నాను బండి మీద, ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఫోన్లో మాట్లాడము. ఆ తర్వాత గ్రామస్తులందరూ కలిసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తానికి వెళ్తే తిరిగి వాళ్ళపైనే దాడి చేయడానికి ప్రయత్నించడము. ఆ తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో ఆదోని రూరల్ ఎస్ఐ ఎర్రిస్వామి గారు, మీ ఇష్టం వచ్చిన ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పి వీళ్ళని, ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి సర్పంచ్ని దుర్భాషలాడుతూ అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఎవరైతే అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి తలారి నరసింహులకి ఎస్ఐ సపోర్ట్ చేస్తూ మాట్లాడము. ఒక సర్పంచ్ వెళ్ళి నా పైన అత్యాచార ప్రయత్నం చేసినారని చెబితే కూడా కేసు తీసుకోకుండా 8 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళితే రాత్రి 3 గంటల వరకు కేసు తీసుకోకుండా, ఇప్పుడు వరకు కూడా జరిగి 3 రోజులు అయిపోయింది. ఆదివారం రాత్రి జరిగితే సోమవారం, మంగళవారం, ఈరోజు బుధవారం, ఇప్పటికీ కూడా అతనిని అరెస్టు చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి ఎస్ఐ ఎర్రిస్వామిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం ద్వారా మేము 100% డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. గ్రామాల్లో ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునేటువంటి వ్యక్తి గ్రామ మొదటి పౌరులు సర్పంచ్. అటువంటి సర్పంచ్కే అన్యాయం జరిగితే కనీసం కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఎస్ఐ ముందుకు రాలేదంటే అతనికి మహిళల పట్ల కానీ ఈ ప్రజాప్రతినిధుల పట్ల అతను వ్యవహరించినటువంటి తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో శాఖాపరమైనటువంటి చర్య ఎస్ఐ తీసుకోవాల్సిందే. అంతవరకు మేము మా సర్పంచుల సంఘం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఎల్లుండి విజయవాడలో హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని రేపు ఉదయం లోపల పోలీసు వాళ్ళకు ఒక డెడ్ లైన్ విధిస్తున్నాం. రేపు తెల్లవారే లోపలగాన అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టకపోతే మేము దీన్ని అవసరమైతే మానవ హక్కుల సంఘానికి, తర్వాత హైకోర్టులోనూ కూడా ప్రైవేట్ కేసు వేస్తాం ఎస్ఐ గారి పైన. అంతేకాకుండా ఎల్లుండి 2వ తారీఖు హోమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ అడిగాము. అప్పటికి మాకు పని కాకపోతే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతాం. లేని పక్షంలో అప్పటికి కూడా పని జరగకపోతే, మా సర్పంచ్కి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులందరూ కూడా ఖచ్చితంగా రోడ్లెక్కి ఆ ఎస్ఐ పైన చర్య తీసుకోవాలి. తలారి నరసింహుల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి. వెంటనే అరెస్ట్ చేసి అతనికి యావజ్జీవ కారాగార శిక్ష, అవసరమైతే ఉరి శిక్ష పడే విధంగా పోలీసులు చర్య తీసుకునేంత వరకు మేము ఈ పోరాటాన్ని అయితే ఆపే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మా తోటి సర్పంచ్, మహిళా సర్పంచ్ వారికి అండగా నిలుస్తాం. ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవు. వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ, జనసేన ఇటువంటి రాజకీయాలతో సంబంధం లేదు. సర్పంచులనక ఒకటే కుటుంబం. మా కుటుంబంలో ఒక సభ్యురాలకి ఇది అన్యాయం జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా మేము తప్పకుండా అండగా నిలబడతాం. డెఫినెట్ గా ఇప్పుడు కూడా మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. అక్కడికైనా ఏదైనా తేడా వస్తే అవసరమైతే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఐ సస్పెండ్ అయ్యేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి ఖబర్దార్ అని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం, వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి, ఎస్ఐని మాత్రం సస్పెండ్ చేసి తీరాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. సర్పంచుల ఐక్యత.